హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే రైతన్నులందరూ కూడా ఈ వానాకాలం సీజన్కు సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన రైతు భరోసా పథకాన్ని డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ అప్డేట్ కూడా ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి రైతన్న కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. అలాగే వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా మీరు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి. అది అంతా కూడా మీరు సపోర్ట్ ఇస్తేనే మరింత మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా ఆ రెండు శుభవార్తలు ఏం చెప్పారు, ఇక ఏ తేదీ నుంచి ఏ పథకాల డబ్బులు జమ కాబోతున్నాయి, ఏ జిల్లాల వారికి వేస్తారు, ఏ బ్యాంకు ఖాతాలు కలిగిన వారికి వేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయాలండి. మీరు లైక్ చేయడం లేదు, ఇప్పుడే లైక్ చేసేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కిందనే ఉంది లైక్ బటన్, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా, నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను, ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా సహాయం చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి, ముందుకు రావాలి. అలాంటి వికలాంగులకు తోడ్పాటునివ్వండి, చేయూతనివ్వండి. తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీ యొక్క విలువైన సహాయాన్ని 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా ₹1,00,000 వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే అందించవచ్చు. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారన్న, అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే సహాయం కూడా చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో ఎంతో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మీరు చేసే చిన్న సహాయం వల్ల ఒక లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. తప్పకుండా మీరు సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా చూసి వెళ్ళిపోకుండా సహాయం చేయండి. అలాగే ఇలాంటి వీడియోలను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని తప్పకుండా సహాయం చేయాలండి. ఇందులో మాత్రం మీరు ఇబ్బంది పడకుండా సహాయం చేయండి. తప్పకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేయండి. స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా ₹1,00,000 వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి. ఇక మరకాసేపట్లో మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారు. ఇక రైతులందరికీ కూడా రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది. ఇప్పటికే ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతన్నులు మనకు ఈకేవైసీ అనేది చేసుకోలేదు, అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోలేదు అనమాట. ఇక ప్రతి రైతన్న కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి. దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు. ఇక రెండోది చూసుకుంటే మనకు ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేసుకోవాలి. మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సహాయంతో ఏదైనా సెంటర్కి వెళ్ళైనా చేసుకోవచ్చు, లేకపోతే మీ ఫోన్లోనే మీరు ఈ యొక్క ఈకేవైసీ కూడా పూర్తి చేయొచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు తప్పకుండా ఈ యొక్క ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. ఇవి ఉంటేనే మీకు పథకానికి సంబంధించిన డబ్బులు అయితే నేరుగా విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఇక రైతన్నులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకానికి సంబంధించిన డబ్బుల విడుదల కంటే ముందే రైతులకు ఇప్పటికే రైతు రుణమాఫీని అయితే విడుదల చేయడం జరిగింది. ఇక రైతు రుణమాఫీని ₹2,00,000 చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఆ పథకాన్ని అయితే మనకు ఎట్టకేలకు అమలు చేశారు. చాలా మంది రైతులకు డబ్బులు పడ్డాయి, చాలా మంది రైతులకైతే డబ్బులు అయితే పడలేదన్నమాట. ఇక అటువంటి వారందరి కోసం కూడా ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఒక యాప్ అనేది తీసుకొచ్చి ఫోన్లో ఆ డబ్బులు పడని రైతులు దాదాపు 4,50,000 మందికి పైగా రైతులైతే ఉన్నారండి. ఇక ఆ రైతుల వివరాలన్నీ కూడా నమోదు చేసి ఆ రైతులందరికీ కూడా మనకి యొక్క రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులు
ఎవరికైతే జమ కాలేదో ఈ పెండింగ్ డబ్బులు పడని వారంతా కూడా కంగారు పడి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రభుత్వం అయితే తప్పకుండా స్పందించి సహాయం చేస్తుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా యొక్క పెండింగ్ డబ్బులు ఎవరికైతే పడలేదో వారందరికీ కూడా ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ పైసలు అయితే జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరొకసారి స్పష్టం చేశారు. ఇక దీంతో పాటుగా రైతన్నులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఈ రైతు భరోసా, అంటే గత ప్రభుత్వంలో రైతు బంధు అనే పథకం అయితే ఉండేది. ఇక రైతు బంధు పథకం స్థానంలో వాళ్ళు కేవలం 10,000 రూపాయలు ఇస్తే సంవత్సరానికి 1 ఎకరం భూమి కలిగినటువంటి రైతుకి, ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు 1 ఎకరం భూమి కలిగిన రైతుకు మనకు సంవత్సరానికి దాదాపు 15,000 రూపాయలు, అంటే మరొక 5,000 రూపాయలు అనేది పెంచి ఒక్కో రైతుకు కూడా మనకు వానాకాలం సీజన్లో మనకు 7,500 రూపాయలు 1 ఎకరం కలిగిన వారికి, ఇక మనకి ఏదైతే యాసంగి సీజన్ ఉందో ఆ యాసంగి సీజన్లో కూడా 1 ఎకరం భూమి కలిగిన వారికి 7,500, మొత్తం కలుపుకుంటే మొత్తం 2 సీజన్లకు సంబంధించి 15,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా జమ కావడం జరుగుతుందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. ఇక దీనికి సంబంధించి రైతన్నులందరూ కూడా ఎవరైనా సరే మిస్ అయి ఉంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. మీరు కనుక మిస్ అయి ఉంటే తప్పకుండా దరఖాస్తు చేసుకుని మీరు ఆ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం అయితే మీకు ఆర్థిక సాయం అయితే చేస్తుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించండి. ఇక రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా పథకాన్ని కూడా త్వరలోనే విడుదల చేస్తామని, నిధుల కొరత వల్ల కొద్దిగా లేట్ అయిందని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరొకసారి స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు, అలాగే రైతు భరోసా డబ్బులు కూడా జమ కాబోతూ ఉన్నాయి. ఇక ఇటీవల మనకు భారీ వర్షాలు అయితే కురవడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ భారీ వర్షాలు కూడా చాలా మంది రైతులు అయితే తీవ్రంగా నష్టపోయారు. ఇక ఆ రైతులను కూడా ఆదుకోవడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 10,000 రూపాయలు ప్రభుత్వ సాయం అయితే అందుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలని గమనించి రెడీగా ఉండండి. తప్పకుండా మీకు అన్ని పథకాల డబ్బులను కూడా విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా పీఎం కిసాన్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 13వ విడత నిధుల 18వ విడత గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక 2 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి యొక్క ఏదైతే రైతు భరోసా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి రైతు భరోసా పథకం అయితే ఉందో ఆ రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది రైతులకు సంబంధించి మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి అదిరిపోయే 2 శుభవార్తలు. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పకుండా మీ యొక్క విలువైన సహాయాన్ని 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా నాకు మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను.